Good evening to all. My name is Vikata. I am studying first year CC group in KGBV Music. నేను చెప్పబోయే టాపిక్ సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధిని ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. జనరల్ నాలెడ్జ్ కన్నా ఎకనామిక్స్లో దాని ప్రస్తావన వస్తువుకు ఉంటుంది. సుస్థిర అభివృద్ధిని దేన్ని అంటారో తెలుసుకుందాం. ఏ విషయం అయినా ఎన్నటికైనా నేటైనా మెరుగ్గా ఉంటే దాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు. ఎక్కడైనా ముందుగా వచ్చింది వ్యక్తిగత అభివృద్ధి. ఒక వ్యక్తి ప్రతిభతో కానీ నైపుణ్యాలతో కానీ విజ్ఞానంతో కానీ తాను పనిచేసే పనుల్లో కానీ లేదా వృత్తిపరమైన పనుల్లో కానీ మెరుగైన ఫలితాలను రోజుకు పొందుతూ ఉంటే దాన్ని వ్యక్తిగత అభివృద్ధి అంటారు. రెండవది సామాజిక అభివృద్ధి. సమాజంలో ఆరోగ్యం, విద్య, గృహ నిర్వహణ, సామాజిక బాధ్యత, ఉపాధి మొదలైనవి అందరూ పొందుతూ ఉంటే పేదరిక నిర్మాణం, అసమానత తగ్గడం దానిని సామాజిక అభివృద్ధి అంటారు. మూడవది ఆర్థిక అభివృద్ధి. ఏ దేశం యొక్క ఆదాయం లేదా తలసరి ఆదాయాలు గత సంవత్సరంతో పోలిస్తే దాన్ని గణనీయంగా పెరుగుతుంది. దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటారు. వాయు కాలుష్యం. మానవ ఇతర జీవుల హానిని కల్పించే రసాయన, భౌతిక లేదా జీవ సంబంధ పదార్థాలు గాలిలో కలగడం వల్ల వాతావరణ కాలుష్యం అవ్వడం దాన్ని వాయు కాలుష్యం అంటారు. నేల కాలుష్యం. నేల మానవులకు జీవనాధారం. మనం తినడానికి తిండి, నివసించడానికి గృహాలు, మన అవసరాలకు అనేక వస్తువులను నేల నుండి తీసుకోవచ్చు. కానీ నేడు ఈ మధ్య తీవ్రమైన కాలుష్యానికి గురవుతుంది. మానవ కార్యకలాపాల వల్ల నేలలోనికి విషపూరిత పదార్థాలు చేరి సహజ స్వభావం దెబ్బతినే అవకాశం ఉంటుంది.